అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 19 మరియం సూరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ లింక్ హాజీ షేక్ నాగూర్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. 19 మరియం సూరా. పరిచయం. ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 98 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ప్రధానముగా తౌహీద్, ఏక దైవారాధనను నొక్కి చెబుతుంది. మరియం, ఈసా ప్రవక్త అలైహిస్సలాంల కథ ఈ సూరాలో ఉంది. మరియం, జకరియాల కథ ద్వారా ఈ సూరా మనకు అల్లాహ్ ఏకత్వానికి సంబంధించిన నిదర్శనాలను చూపిస్తుంది. ఆయన శక్తి సామర్థ్యాలను మనకు పరిచయం చేస్తుంది. అల్లాహకు ఎవరూ భాగస్వాములు లేరని, ఆయనకు కుమారులు ఎవరూ లేరని ఈ సూరా నొక్కి చెప్పింది. ఇందులో ధార్మిక విశ్వాసానికి సంబంధించిన మరో 2 సూత్రాలను కూడా నొక్కి చెప్పడం జరిగింది. అవి మరణాంతరం మళ్ళీ లేపబడడం, పరలోకంలో శిక్ష లేదా బహుమానాలు పొందడం. ఈ సూరాలోని 16వ ఆయతులో ప్రారంభమయ్యే మరియం కథ వల్ల ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ సూరాలో ఇబ్రాహీం ప్రవక్త అలైహిస్సలాం కథ గురించిన ప్రస్తావన కూడా ఉంది. ఆయనను సత్యసంధుడైన ప్రవక్తగా ఈ సూరా అభివర్ణించింది. నూహ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాంల ప్రస్తావనలు ఈ సూరాలో వచ్చాయి. మరణాంతరం మళ్ళీ లేపబడడం జరుగుతుందన్న విషయాన్ని నిరాకరించే విశ్వాసుల గురించి కూడా ఇందులో ప్రస్తావనలు ఉన్నాయి. మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం జరగదని వారు చేసే వాదనను తిప్పుకొట్టడం జరిగింది. ఏమీ లేనప్పుడు వారిని సృష్టించడం జరిగినప్పుడు మరణించిన తర్వాత మళ్ళీ లేపడం చాలా తేలికని చెప్పడం జరిగింది. మనిషికి ఇష్టం వచ్చిన మార్గం అవలంబించే స్వేచ్ఛ ఉందని, కానీ సత్యాన్ని నిరాకరించడం వల్ల చివరకు దారుణమైన ఫలితాలు తప్పవని హెచ్చరించింది. తౌహీద్, ఏకదైవారాధన భావనను మళ్ళీ గట్టిగా చెబుతూ దేవునికి కుమారుడు ఎవరూ లేరని ఈ సూరా పునరుద్ఘాటించింది. సూరతు మరియం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 19 మరియం సూరా. అవతరణ మక్కా. ఆయతులు 98. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. వ్యాఖ్యానం. 1. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ సహచరులు అబిసీనియాకు వలస వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన. ఈ సూరాలోని తొలి వచనాలను హజ్రత్ జాఫర్ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు అబిసీనియా చక్రవర్తి అయిన నజాషీ దర్బార్లో చదివి వినిపించినప్పుడు చక్రవర్తితో సహా వారందరి గడ్డాలు కన్నీటితో తడిసిపోయాయి. నజాషీ చక్రవర్తి అమితంగా ప్రభావితుడై ఇలా అన్నాడు: ఈ ఖురాన్ కానీ, హజ్రత్ ఈసా అలైహిస్సలాం తెచ్చిన సందేశం కానీ అన్నీ ఒకే కాగడా నుంచి విరజిమ్మే వెలుగు కిరణాలు. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 1. కాఫ్ హా యా ఐన్ సాద్. ఆయత్ నంబర్ 1. కాఫ్ హా యా ఐన్ సాద్. ఆయత్ నంబర్ 2. ذكر رحمة ربك عبده زكريا. ఆయత్ నంబర్ 2. నీ ప్రభు తన దాసుడైన జకరియపై దయతలచినప్పటి ప్రస్తావన. ఇది వ్యాఖ్యానం. 2. హజ్రత్ జకరియా అలైహిస్సలాం ఇస్రాయెల్ సంతతిలో ప్రభవించిన ప్రవక్తలలో ఒకరు. వృత్తిపరంగా ఆయన వడ్రంగి. ఆ పని ద్వారానే ఆయనకు జీవనోపాధి లభించేది. సహీ ముస్లిం. జకరియా గొప్పదనం గురించిన అధ్యాయం. ఆయత్ నంబర్ 3. إذ نادى ربه نداء خفيا. ఆయత్ నంబర్ 3. అతను తన ప్రభువును గోప్యంగా మొరపెట్టుకున్నప్పుడు జరిగిన సంఘటన ఇది.
వ్యాఖ్యానం 3. ఏకాంతంలో మెల్లిగా వేడుకోవడానికి కారణం ఏమిటంటే ఈ విధమైన వేడుకలు అల్లాహకు ఎంతో ఇష్టం. ఈ విధమైన ప్రార్థనలో దాసునికి ఏకాగ్రత లభిస్తుంది. అతను ఎంతో దీనంగా ఆర్ద్రంగా విలపిస్తూ తన గోడును వినిపించుకుంటాడు. ఆ విధంగా దాసుని దీనావస్థపై దైవకారుణ్యం కదిలి వస్తుంది. ఆయన రహస్యంగా మొరపెట్టుకోవడానికి గల మరో కారణం ఏమిటంటే అందరికీ తెలిసేలా ఆయన సంతాన ప్రాప్తి కోసం ప్రార్థిస్తే ఈ ముసలితనంలో ఈయన గారికి ఎన్ని కోరికలున్నాయో చూడండి అంటూ లోకులు ఎగతాళి చేస్తారు. ఆయత్ నెంబర్ 4. قال رب إني وهن العظم مني واشتعل الرأس شيبا ولم أكن بدعائك رب شقيا. ఆయత్ నెంబర్ 4. అతనిలా విన్నవించుకున్నాడు, నా ప్రభు, నా ఎముకలు బలహీనమైపోయాయి, వార్ధక్యం వల్ల నా తల నెరిసిపోయింది, నిన్ను ప్రార్థించి నేనెన్నడూ విఫలుని కాలేదు. వ్యాఖ్యానం 4. అంటే అగ్ని వల్ల కట్టెలు ఎలా మండుతాయో అలాగే ముసలితనం వల్ల నా తల వెంట్రుకలు నెరిసిపోతున్నాయి. వ్యాఖ్యానం 5. నా బాహ్య పరిస్థితిని బట్టి చూస్తే నాకు సంతానం కలిగే అవకాశం లేనే లేదు. అయినప్పటికీ నేను నీ కారుణ్యం పట్ల నిరాశ చెందలేదు. నువ్వు గనక తలిస్తే ప్రతీదీ సాధ్యమే. ఇంతవరకు నేను నిన్ను ఏది అడిగినా నువ్వు నన్ను నిరాశపరచలేదు. కనుక ఓ ప్రభు, ఈ కోరిక కూడా నువ్వు తప్పకుండా తీరుస్తావన్న ఆశ నాకుంది. ఆయత్ నంబర్ 5. وإني خفت الموالي من ورائي وكانت امرأتي عاقرا فهب لي من لدنك وليا يرثني ويرث من آل يعقوب واجعله رب رضيا. ఆయత్ నంబర్ 5, 6. నా తదనంతరం నా ఆస్తుల గురించి నాకు భయం పట్టుకుంది. మరేమో నా భార్య గొడ్రాలు కాబట్టి ఓ అల్లా, నాకు వారసుడిగా ఉండడంతో పాటు యాకూబ్ అలైహిస్సలాం సంతతి కూడా వారసుడు అయ్యే ఒక వారసుని నువ్వు నీ వద్ద నుంచి ప్రత్యేకంగా నాకు అనుగ్రహించు. ప్రభు, నువ్వు అతన్ని ప్రియతమునిగా చెయ్యి. వ్యాఖ్యానం 6. ఎందుకంటే ప్రజలకు బోధపరిచే నేర్పు, మార్గదర్శకత్వం వహించే సామర్థ్యం ప్రస్తుతం నా బంధువులలో ఎవరిలోనూ లేవు. బోధకుడు లేని కారణంగా నా ఆప్తుల సైతం దారి తప్పే ప్రమాదం ఉంది. వ్యాఖ్యానం 7. నువ్వు నీ వద్ద నుంచి ప్రత్యేకంగా అనుగ్రహించు అంటే భావం, నేనా ముసలివాణ్ణి, నా భార్య ఏమో గొడ్రాళ్ళు, మాకు సంతానం కలిగే అవకాశాలు దాదాపు అడుగంటిపోయాయి. అయినప్పటికీ నీ కారుణ్యం ఎంతో విస్తృతమైనది. నువ్వు ఎవరినైనా కటాక్షించదలిస్తే ఎలాగైనా సరే కటాక్షించగలవు. నీ దగ్గర దేనికి లోటు లేదు. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.